तुम ही हो माता पिता, तुम ही हो बंधु सखा, तुम ही हो माता पिता, तुम ही हो बंधु सखा, तुम ही हो। तुम ही हो साथी, तुम ही सहारे, कोई न अपना सिवा तुम्हारे। तुम ही हो साथी, तुम ही सहारे, कोई न अपना सिवा तुम्हारे। तुम ही हो नैया, तुम ही खिवैया, तुम ही हो बंधु सखा, तुम ही हो माता पिता, तुम ही हो बंधु सखा, तुम ही हो। जो खिल सके ना वो फूल हम हैं, तुम्हारे चरणों की धूल हम हैं। जो खिल सके ना वो फूल हम हैं, तुम्हारे चरणों की धूल हम हैं। दया की दृष्टि सदा ही रखना, तुम ही हो बंधु सखा, तुम ही हो माता पिता, तुम ही हो बंधु सखा, तुम ही हो। ओम शांति। मीठे बच्चे, तुम ही बाप समान सच्चा सच्चा पैगंबर व मैसेजर बनना है, सबको घर चलने का మెసేజ్ देना है। మధురమైన బిడ్డలు, మీరు అందరూ బాబా సమానంగా సత్యమైన సందేశకులుగా కావాలి, అందరికీ ఇంటికి వెళ్ళేటువంటి సందేశాన్ని చేర్చాలి। క్వశ్చన్, आजकल मनुष्यों की बुद्धि सारा दिन किस तरह भटकती है? ఈ రోజుల్లో మనుషుల ఒక బుద్ధి రోజంతా ఎటువైపు పరుగు తీస్తుంది? उत्तर, फैशन की तरफ मनुष्यों को कशिश करने के लिए अनेक प्रकार के फैशन करते हैं। ఈ రోజు మనిషి బుద్ధి అనేది ఫ్యాషన్ వైపు వెళుతూ ఉంది। మనుషులు అనేక మందిని అట్రాక్షన్ చేసుకునే దానికి వాళ్ళు అనేక రకాలైనటువంటి అలంకరించుకుంటూ ఉంటారు। ఏ ఫ్యాషన్ చిత్రో సే హీ సీఖే హై। ఇవన్నీ ఫ్యాషన్ అనేది చిత్రాలని చూసి వాల్ పోస్టులను చూసే నేర్చుకుంటూ ఉన్నారు। समझते हैं पार्वती भी ऐसे फैशन करती थी, बाल आदि बनाती थी। అనుకుంటారు పార్వతి కూడా ఇలా అలంకరించుకుంది కదా, పార్వతి కూడా ఫ్యాషన్ చేసుకుంది కదా అని ఈ రోజుల్లో హెయిర్ స్టైల్ ని కూడా చేసుకుంటూ ఉన్నారు। బాబా कहते, तुम बच्चों को इस पति दुनिया में ఫ్యాషన్ नहीं करनी। అయితే బాబా బిడ్డలకి ఇదే చెప్తారు, పిల్లలు మీరుండేది కలియుగంలో పతిత ప్రపంచంలో, కాబట్టి ఎటువంటి ఫ్యాషన్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇది మాయా ప్రపంచం ఆకర్షితం చేసుకుంటుంది। కాబట్టి మనము సురక్షితంగా ఉండాలి అంటే మనం సదా సింపుల్ అండ్ శాంపుల్ గా ఉండాలి, మరి ఆత్మ అలంకరణ చేసుకోవాలి। तुम्हें तो मैं ऐसी दुनिया में ले चलता हूँ जहाँ नेचुरल सुंदरता रहती है। బాబా చెప్తారు, బిడ్డలు నేను మిమ్మల్ని ఇటువంటి ప్రపంచానికి తీసుకుపోతాను, ఆ ప్రపంచంలో న్యాచురల్ సుందరత ఉంటుంది, అలంకరణ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు అంటారు బాబా। ఫ్యాషన్ కి దర్కార్ నహీ, అక్కడ ఎటువంటి ఫ్యాషన్ చేసుకోవాల్సినటువంటి అవసరమే లేదు। गीत
తుమి హో మాతా తుమి హో పితా తుమి హో బంధు సఖా నీవే తల్లివి నీవే తండ్రివి బంధు సఖడు సర్వము అయినావు అని చెప్తారు. ओम शांति। बच्चों ने गीत सुना, जब महिमा गाते हैं तो బుద్ధి ऊपर చలే जाती है. బిడ్డలు పాట విన్నారు కదా, ఎప్పుడైతే మనం మహిమ చేస్తామో తండ్రి మహిమ, బుద్ధి ఆటోమేటిక్ గా పైన వెళ్ళిపోతూ ఉంటుంది. మన బుద్ధి ఎక్కడ పోదు. మన ముందు ఎన్ని విగ్రహాలున్నా అక్కడ మన బుద్ధి పోదు. చేతులు మాత్రమే జోడించి ఉంటాం, బాకీ బుద్ధి మాత్రం పరమాత్మని వైపే పరుగు తీస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మన లోపల ఉన్న ఆత్మకు స్పష్టంగా తెలుసు నా తండ్రి పైన ఉన్నారు అనేది. ఆత్మ హీ బాప్కో కైతి హై వహీ కివయా పతీత పావన్ అథవా సచ్చా సచ్చా మెసెంజర్. ఆత్మనే ఈ రోజు చెప్తుంది భగవంతుడు తండ్రి అయినారు, నావికుడు అయినారు, పతీత పావనుడు అయినారు, మరియు సత్యమైనటువంటి సందేశకుడు అయినారు అనేసి. భగవంతుడే వచ్చి సత్యమైన సందేశాన్ని మనకు చేరుస్తూ ఉన్నారు. बाप आकर आत्माओं को मैसेज देते हैं और जिसको मैसेंजर व पैगंबर कहते हैं, कोई छोटे व बड़े होते हैं. అంటే బాబా ఇదే చెప్తారు, బిడ్డలు ఆత్మలందరికీ కూడా మూల మూల ఉన్న వాళ్ళకి కూడా సందేశాన్ని చేర్చండి. ప్రతి ఒక్కరు కూడా పరమాత్మని సందేశం నుండి వంచితం కాకూడదు. భలే చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా అందరికీ భగవాన్ సందేశాన్ని చేర్చాలి. वास्तव में वह मैसेज व पैगाम देते नहीं है. అయితే భగవంతుడు మననే నిమిత్తంగా చేస్తారే కానీ సందేశం ఇచ్చేదానికి అతను ఒక్కొక్కరి దగ్గర వెళ్ళి చెప్పేది లేదు. అయితే జూటీ మహిమ కర్దియా. మనుషులు అనుకుంటారు భగవంతుడు లాస్ట్ లో ఒక్కొక్కరి దగ్గర వచ్చి సందేశం ఇస్తారు అనేసి. అయితే భగవంతుడు ఖచ్చితంగా సందేశం ఇస్తారు, అయితే బ్రాహ్మణ బిడ్డల ద్వారా. बच्चे समझते शिवाय एक के इस मनुष्य सृष्टि पर किसी की महिमा नहीं है. బిడ్డలకు అర్థమవుతుంది ఒక్క పరమాత్ముడు తప్ప ఈ మనుష్య సృష్టిలో ఏ ఒక్కరికి మహిమ చేయలేరు అనేసి. ఒక్క భగవంతుడే అపారమైనటువంటి మహిమ యోగ్యులన్నమాట. सबसे जास्ती महिमा इस लक्ष्मी नारायण की क्योंकि यह नई दुनिया के मालिक. అయితే భగవంతుని తర్వాత అందరికంటే ఎక్కువ మహిమ లక్ష్మీనారాయణలకే జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళు కొత్త సృష్టిలో రాజ్య పరిపాలన చేస్తున్నారు. సోబి భారతవాసి జాంతే హై. ఈ విషయాలన్నీ భారతవాసి అయిన పిల్లలకే తెలుసు. దునియా వాలే సిర్ఫ్ ఇతనా జాంతే హై కి భారత్ ప్రాచీన దేశ్. కానీ ప్రపంచ వాళ్ళు ఒక్కటి మాత్రము చెప్పగలుగుతారు, మన భారతదేశం చాలా ప్రసిద్ధి చెందిన దేశము అనేసి. అంటే పేరు ప్రతిష్టలు చెందిన దేశము అని. భారత్ ని హీ గాడ్ గణేష్ కా రాజ్ థా, కృష్ణ కో భీ గాడ్ కహ దేతే. అంటే భారతదేశంలోనే భగవాన్ భగవతి రాజ్యం ఉండింది అంటారు, అది కూడా కృష్ణుని కూడా భగవాన్ అని చెప్తారు. భారతవాసి నోహం కో భగవాన్ భగవతి कहते हैं, परंतु यह किसी को पता नहीं है कि भगवान भगवती सत्य में राज करते हैं. అయితే భారతవాసిలో చెప్తారు భగవాన్ భగవతి అని, అయితే ఇది ఎవరికి తెలియదు అంటారు. భగవాన్ భగవతియే సత్యుగంలో రాజ్య పరిపాలించే వాళ్ళు అని. భగవాన్ ఏ గాడ్ గణేష్ కా రాజ్య స్థాపన కియా హై. కానీ భగవాన్ భగవతి రాజ్యం అయితే చేస్తారు అని చెప్తారు, కానీ ఆ భగవాన్ భగవతి రాజ్యాన్ని ఎవరు స్థాపించినారు అనేది తెలియదు. సాక్షాత్ పరమాత్ముడే మరియు భగవాన్ రాజ్యాన్ని స్థాపన చేసినారనమాట. అంటే సత్య ధర్మాన్ని స్థాపన చేసినారు. బుద్ధి మే రహతీ హై ఇస్ భగవాన్ బచ్చే హై తో హమ్ భీ భగవాన్ భగవతి హోనే చాయే. అంటే బుద్ధిలో మనకి ఎప్పుడు బుద్ధి ఇదే చెప్తూ ఉండాలా, నేను భగవాన్ బిడ్డని కాబట్టే మాస్టర్ భగవాన్ భగవతిగా కావాలా అనే లక్ష్యం ఉండాలా. సబ్ ఏకే బచ్చే హైనా, అందరూ ఒక తండ్రి బిడ్డలమే కదా. పరంతు భగవాన్ భగవతి కహ నహీ సక్తే. అంటే మాస్టర్ భగవాన్ భగవతి అని చెప్పచ్చు, కానీ మనమే భగవంతులు భగవతులు అని చెప్పేదానికి సాధ్యం కాదు. ఉన్హోంకో ఖైతే హై దేవి దేవతాయే ఎస్ బాతే బా బయట సంచాతే. సత్యుగంలో ఉండేటువంటి లక్ష్మీనారాయణుల్ని దేవి దేవత అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా పిల్లలకు పరమాత్మ తండ్రియే కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు. భారతవాసి కహెంగే కి हम भारतवासी
पहले नई दुनिया में थे नई दुनिया को तो सब चाहते हैं అయితే పిల్లలు మీకు తెలుసు కదా ఇప్పుడు ఈ కొత్త ప్రపంచం అనేది ఒకప్పుడు ఉండింది అయితే ఇప్పుడు తిరిగి రాబోతూ ఉంది అందరూ కోరుకుంటూ ఉన్నారు కదా అదే రాజ్యమే కావాలి మాకి అని బాపూజీ भी नई दुनिया नया राज्य రామ రాజ్య చాహతే थे అంటే గాంధీ మహాత్ముడు కూడా కొత్త ప్రపంచం కావాలా రామరాజ్యం కావాలా అని కోరుకునేవాళ్ళు పరంతు రామ రాజ్య కా అర్థ బిల్కుల్ హీ నహీ సమజ్తే కానీ రామరాజ్యం అంటే ఏది ఎక్కడ ఉంటుంది ఎప్పుడు వస్తుంది దాన్ని ఎవరు స్థాపిస్తారు దీని యథార్థం తెలియలేదు आजकल मनुष्यों को अपना अहंकार कितना है कलयुग में पत्थर बुद्धि सत्य में पारस बुद्धि అయితే ఈ రోజుల్లో మనుషులకి వాళ్ళ అహంకారం అధికంగా ఉంది కానీ ఈ కలియుగం అంటేనే పత్తర బుద్ధి అంటారు బాబా రాయ బుద్ధి సత్య యుగము అంటేనే బంగారు బుద్ధిగా ఉంటారు అంటారు परंतु यह किसी को समझ नहीं है భారతీయ సత్య యుగమే పారస్ బుద్ధి థా బాబా చెప్తారు బిడ్డలు ఈ విషయాలన్నీ ఎవరికి కూడా తెలియలేదు అంటారు ఎవరు అర్థం చేసుకోలే భారతమే ఒకప్పుడు సత్య యుగంగా ఉండేది అప్పుడు అందరి బుద్ధి చాలా బంగారు బుద్ధి లాగా ఉండేది భారత్ కలియుగమే పత్తర్ బుద్ధి హై ఇప్పుడు భారతదేశం కలియుగంలోకి వచ్చేటప్పటికి ఏమైపోయింది రాయి బుద్ధి లాగా అయిపోయింది మనిషితో ఇస్కోహి స్వర్గ్ అయితే దీన్ని మనుషులు ఇప్పుడు కూడా స్వర్గం అనే చెప్తూ ఉన్నారు అయితే బాబా చెప్తారు స్వర్గం అంటే మనుషులకి ఏమనిపిస్తుంది కహేంగే స్వర్గమే విమాన్ తే బడే బడే మహల్ తే వహతో సబ్ అభి హైనా చెప్తారు స్వర్గం అంటే ఏముంటాయి పుష్పక విమానాలు ఉంటాయి పెద్ద పెద్ద మహల్ ఉంటాయి అవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి కదా కాబట్టి ఇది కూడా స్వర్గమే అని భావిస్తూ ఉంటారు సైన్స్ కి వృద్ధి కో పాయి హుయి హై కితనా సుఖ ఈ రోజు సైన్స్ చాలా అభివృద్ధి చెందింది కాబట్టి చాలా సుఖం కూడా ఉంది మరి అంతే నష్టం కూడా ఉంటుంది ఫ్యాషన్ ఆది కితనా హై బుద్ధి సారా దిన్ ఫ్యాషన్ और పిछాడి హీ రహతి హై ఈ రోజులో మనుషులు ఫ్యాషన్ వైపే పరుగు తీస్తూ ఉన్నారు బుద్ధి మొత్తం అంతా ఫ్యాషన్ వెనకే తిరుగుతూ ఉంటుంది అంటారు आर्टिफिशियल सुंदर बनने के लिए बाल आदि कैसे बनाते ఆర్టిఫిషియల్ అలంకరణ కోసం ఈ రోజు చాలా మంది చాలా రకాల అలంకారాలు వెనుక పడుతూ ఉన్నారు అంటారు బాబా హెయిర్ స్టైల్ ని కూడా చాలా అధికంగా పెంచుకుంటూ ఉన్నారు కితనా ఖర్చు కర్తే హై బాబా చెప్తారు బిడ్డలు ఎంత ఖర్చు చేస్తున్నారో ఆర్టిఫిషియల్ ఫ్యాషన్ కోసం ఇస్ సబ్ ఫ్యాషన్ और నికాలా హై చిత్రో సే ఈ అన్ని ఫ్యాషన్స్ తయారయ్యిండేదే చిత్రాల ద్వారా అంటారు పోస్టర్ల ద్వారానే సమస్తే పార్వతి మిసల్ హమ్ బాల్ ఆది బనాయే చాలా మంది భావిస్తూ ఉంటారు పార్వతి లాగా మేము కూడా హెయిర్ స్టైల్ చేసుకోవాలి అనేసి ఇస్ సబ్ కసీస్ కర్నే కే లియే హీ బనాతే ఆగే और पारसी लोगों को और त्रियमुख कर काली जला देती है బాబా చెప్తారు బిడ్డలు ఈ రోజుల్లో మనుషులు అందరినీ అట్రాక్షన్ చేసే అలంకరణ ఎక్కువ చేసుకుంటూ ఉన్నారు అంటారు అంటే ముఖం అంతా కూడాను నల్లగా కాల్చి వేసుకుంటూ ఉంటారు రకరకాలైనటువంటి అలంకరణలతో అంటారు ఇస్కో కహా జాతా హై పతి దునియా అందుకే బాబా చెప్తారు బిడ్డలు ఇది అయ్యే ఉంది ఏమి పతిత ప్రపంచము గాతే తుమి హో మాతా పితా తుమి హో బంధు సఖ పరంతు యా కిసికో కహనా చాహే కానీ పాటనేమో పాడుతూ ఉంటారు మనుషులు తల్లివి నీవే తండ్రివి నీవే అని సో ఈ పదము కూడా ఎవరికి చెప్తే వర్తిస్తుంది అనేది చాలా మందికి తెలియదు ఎవరికి చెప్పాలో కూడా మనుషులకి తెలియదు और మాతా పితా కోన్ హే యబి నహీ జాంతే తల్లి తండ్రి నిజమైన వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియదు మాతా పితానే జరూర్ వర్షా దియా హోగా बाप ने तुम बच्चों को सुख का वर्षा दिया था అంటే బాబానే వచ్చి తల్లి తండ్రి వారసత్వం మనకి ఇస్తూ ఉన్నారు బాబానే బిడ్డలకు సుఖాన్ని ఒక ఆస్తి ఇస్తూ ఉన్నారు ఒకప్పుడు ఇచ్చినారు తిరిగి ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నారు कहते भी बाबा हम तो आप बिगर किसी से नहीं सुनेंगे మనం కూడా బాబాతో ఎన్నిసార్లు ప్రామిస్ చేస్తాం బాబా నువ్వు చెప్పింది తప్ప ఎవరి మాట నేను వినను అనేసి
अभी तुम जानते हो शिव बाबा की महिमा गाई जाती है, ब्रह्मा की आत्मा भी उधर और खुद कहती है. అంటే ఇప్పుడు పిల్లలకు తెలిసిపోయింది శివబాబా మహిమ అందరూ చేస్తారు, బ్రహ్మ ఒక ఆత్మ కూడా స్వయం చెప్తున్నారు. అంశో పావన్ థే పతీత్ బనే. బ్రహ్మ ఒక ఆత్మ కూడా ఒకప్పుడు నేను చాలా పావనంగా ఉంటేనే ఇప్పుడు పతీతం అయిపోయినాను అని చెప్తూ ఉన్నారన్నమాట. అందుకే బాబా చెప్తారు, బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా పతీతం నుండి పావనం అవే తీరాలి. బ్రహ్మకి బచ్చే బి అస్సే కహెంగే నా, మనం కూడా బ్రహ్మ ఒక బిడ్డలు, బ్రహ్మ కుమార్ కుమారీలు. సో ఇప్పుడు దేవి దేవతగా అవుతాము కాబట్టి మనము కూడా పావనం అయ్యే తీరాలి అంటారు బాబా. 84 जन्मों के अंत में पतित बने हैं, जो నంబర్ 1 పావన్ ఓ నంబర్ 1 పతీత్. ఎవరైతే 84 జన్మల ఒక అంత్య సమయానికి వచ్చేటప్పటికే పతీతంగా అయిపోయినారు. అందుకే బాబా చెప్తారు, ఎవరు నంబర్ 1 పావనంగా ఉన్నారో వాళ్ళే నంబర్ 1 పతీతంగా అయిపోయిస్తున్నారు. జైసే బాప్ వైసే బచ్చే, యహ్ ఖుద్ హీ కహతే హై, శివ్ బాబా భీ కహతే హై మై ఆతా హూ. అయితే బాబా చెప్తారు, బిడ్డలు ఎలా తండ్రియో అలాగే బిడ్డలు అయిపోయిస్తున్నారు. అందుకే స్వయం శివబాబానే వచ్చి చెప్తున్నారు, బిడ్డలు నేనే వచ్చి మీ ఆత్మల్ని పావనంగా చేస్తాను అనేసి. और इनके बहुत जन्मों के अंत में जो पहले नंबर से पूज లక్ష్మీ నారాయణ की डिनास्टी में थे. के బాబా చెప్తారు, అనేక జన్మముల తర్వాత లాస్ట్ అంతిమ జన్మల్లో నంబరు అంటే నంబర్ 1 పూజ్యులుగా ఉండేవాళ్ళు లక్ష్మీనారాయణ వంశస్థులుగా ఉండేవాళ్ళు అంటారు. అవే సంగం परंतु कलयुग में थे अब सत और సంగమ యుగి బనే హో. బాబా చెప్తారు, ఇక్కడికి రాకుండా ముందు మీరు ఎలా ఉండేవాళ్ళు, కలియుగంలో ఉండేవాళ్ళు, దుఃఖిగా ఉండేవాళ్ళు, అశాంతిగా ఉండేవాళ్ళు, ఇప్పుడు సంగమయుగిగా అయిపోయేస్తున్నారు అంటారు. బాబ్ సంగం పర్ హీ ఆతే హై, డ్రామా అనుసార్ బచ్చే భీ వృద్ధి కో పాతే హై. అయితే బాబా సంగమయుగంలోనే వస్తారు, డ్రామా అనుసారంగా బిడ్డలు కూడా వృద్ధి చెందుతూనే ఉంటారు. అయితే ఈ రోజుతో ఇంతటితో ఆగిపోతుంది అనే కలియుగ అంత సమయం వరకు వృద్ధి చెందుతానే ఉంటుంది. ఆ బచ్చోं को ज्ञान तो मिलता है, अब तो हम तो सो देवता थे फिर क्षत्रिय वैश्य शूद्र बने, सारे चक्र को अच्छी రీతి तुम जानते हो. ఇప్పుడు బిడ్డలకు తెలుసు, జ్ఞానం లభించి ఉంది కదా, మనమే ఒకప్పుడు దేవతగా ఉండేవాళ్ళు, క్షత్రియులుగా అయినాం, వైశ్యులు మరి శూద్రులుగా అయిపోయినాం. మొత్తం చక్రాన్ని మంచి రీతిగా బిడ్డలు తెలుసుకోగలిగినారు. ఎత్తు బహుత్ సహజే, హామనే 84 జన్మ లియే హై నా. ఇవన్నీ చాలా ఈజీ కదా అంటారు బాబా, చాలా చాలా సహజం. ఎందుకంటే మనమే కదా 84 జన్మలు తీసుకున్నాం. కయోంకి బుద్ధి మే యహ్ భీ నహీ బైఠతా, కానీ కొంతమంది పిల్లల బుద్ధిలో ఇవేవి కూర్చొనేదే లేదు అంటారు. స్టూడెంట్ మే నంబర్ వార్ తో హోతే హీ హై और राइट से లేకర్ షురూ కర్తే హై. బాబా చెప్తారు, స్టూడెంట్స్ కూడా అందరూ నంబర్ 1 లోనే లేరు, నంబర్ వారిగా కూడా ఉన్నారు అంటారు బాబా. రైట్ నుండి స్టార్టింగ్ నుండి తీసుకుంటే కొంతమంది ఫస్ట్ క్లాస్ లో ఉంటారు, కొంతమంది సెకండ్ క్లాస్, కొంతమంది థర్డ్ క్లాస్ లో కూడా ఉంటారు. और बच्चे खुद भी कहते हैं हमारी థర్డ్ క్లాస్ బుద్ధి హై. అయితే బిడ్డలకు స్పష్టంగా వాళ్ళది వాళ్ళకే అర్థమవుతుంది, నేను ఫస్ట్ క్లాస్ లో ఉన్నానా, సెకండ్ క్లాస్ లో ఉన్నానా, థర్డ్ క్లాస్ లో ఉన్నానా అనేది వాళ్ళ బుద్ధిలో వాళ్ళకే స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. हम किसी को समझा नहीं सकते, మనం ఎవ్వరికీ అర్థం చేయించలేం, కానీ వాళ్ళ బుద్ధికి వాళ్ళకు క్లియర్ గా అర్థం అవుతుంది అంటారు. దిల్ తో బహుత్ హోతీ హై పరంతు బోల్ నహీ సక్తే. చాలా విషయాలు మనసులో ఉంటాయి కానీ మాట్లాడలేరు. బాబా క్యా కరే, బాబా ఏం చేస్తారు దానికి, మనసులో ఉండేటి చెప్పలేదు అంటే బాబా మాత్రం ఏం చేస్తారు. యా హువా అప్నే కర్మో కా హిసాబ్ కితాబ్. अब बाप कहते हैं मैं तुमको కర్మ అకర్మ వికర్మకి గతి కా జ్ఞాన్ సునాతా హూ. అందుకే బాబా చెప్తారు, బిడ్డలు ఇది ప్రతి ఒక్కరి కర్మ లెక్కాచారం. బాబా ఇప్పుడు పిల్లలకి ఇదే చెప్తారు, బిడ్డలు మనం చేసేటువంటి కర్మం అనేది అకర్మం వికర్మం ఏ కర్మంగా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అందుకే కర్మ అకర్మ వికర్మాల ఒక గతి జ్ఞానాన్ని బాబా మనకు స్పష్టంగా వినిపించినారు. కర్మ కర్ణ ఏతో తుమ్ బచ్చే. బాబా చెప్తారు, బిడ్డలు కర్మం అయితే చేస్తారు, కానీ ఏ కర్మం చేస్తూ ఉన్నాను నేను, సుఖ కర్మమా దుఃఖ కర్మమా చెకింగ్ చేసుకుంటూ కర్మం చేయాలి. ఎందుకంటే బిడ్డలకు కర్మం ఒక యథార్థ రహస్యం తెలుసు.
థర్డ్ క్లాస్ బుద్ధి వాళ్ళే ఇన్ బాతోं को समझ ना सके కానీ నేను ఎటువంటి కర్మం చేస్తున్నాను, నేను చేసే కర్మం వల్ల సుకర్మమా దుఃఖకర్మమా అనేది థర్డ్ బుద్ధి థర్డ్ క్లాస్ బుద్ధి పిల్లలకు ఈ మాటలు అర్థం కావు అంటారు. यह ఐహి రావణ్ రాజ్ పరంతు ये किसी को पता नहीं. ఇది అయ్యే ఉంది రావణాసుడి యొక్క రాజ్యం కాబట్టి ఎవరికీ అర్థం కాదు. రావణ్ రాజ్ మే మనుష్య తో వికర్మ హి కర్తే హోంగే నీచే హి గిరేంగే. బాబా చెప్తారు బిడ్డలు, రావణ రాజ్యంలో మనుష్యులు పూర్తి వికారయులుగా అయిపోయేస్తున్నారు కాబట్టి ఇంకా కింద పడిపోతూనే ఉన్నారు. సురు కియా హి జాతా హై और దుఃఖ కి దునియా మే. చాలా మంది గురువుల దగ్గరికి వెళుతూ ఉంటారు. ఎప్పుడు అంటే దుఃఖ ప్రపంచంలోనే గురు గోసాయిల దగ్గర వెళతారు. సద్గతి కే లియే గురు కర్తే హై కి ముక్తి మే లే చాతే హై. అయితే సద్గతి కోసరమే గురువుల దగ్గర వెళతారు. నాకు ముక్తి ప్రసాదించండి, నన్ను ముక్తికి తీసుకువెళ్ళండి అని చెప్తూ ఉంటారు. गुरु किया ही जाता है बुद्धि की और दुख की दुनिया में సద్గతి के लिए గురు करते हैं कि ముక్తి में ले जाते. అయితే గురువుల దగ్గరకు వెళ్ళి మనుషులు దుఃఖ ప్రపంచంలో గురువుల దగ్గర పోయి సద్గతి కోసరం ముక్తి కోసరం అడుగుతూ ఉంటారు. वह है निर्वाण धाम वाणी से परे स्थान मनुष्य अपने को वानप्रस्थ कहते हैं. అయితే మనకి నిర్వాణ ధామం అంటేనే శబ్దాలకు అతీతంగా మరియు సద్గతి ప్రపంచానికి వెళ్ళాలి అని కోరుకుంటారు. అంటే వానప్రస్థి, నేను పూర్తి అన్నిటి నుంచి డిటాచ్ అవ్వాలా అని మనుషులు అనుకుంటారు. ఓతో కహనే కానీ మనుషులు చెప్పేదానికి మాత్రమే అలా అనుకుంటారు. వానప్రస్థియోంకి బి సభ హోతీ హై. అందుకే వానప్రస్థిల ఒక సభ అనేది నిర్మించడం జరుగుతుంది. సబ్ కుచ్ और मिल्कियत आदि बच्चों को देकर और गुरु के पास जाकर बैठते हैं. మా దగ్గర ఉన్న ఆస్తి ఐశ్వర్యాలన్నీ మా బిడ్డలకు ఇచ్చేసి మేము ఏదో ఒక గురువుల దగ్గరికి వెళ్ళాలి, ఏదో సత్సంగానికి వెళ్ళి కూర్చోవాలి అని భావిస్తారు. ఖాన్ పాన్ ఆదితో జరూర్ బచ్చో కహి దేంగేనా. అయితే తినేది తాగేది తప్పనిసరిగా బిడ్డలే కదా ఇస్తారు పిల్లలకు. పరంతు వానప్రస్థకి అర్థ్ కోయి బి నహి జాంతే. కానీ వానప్రస్థ అంటే దాని అర్థం తెలియదు. కిసికి బుద్ధి మే యహ్ నహి ఆతా కి హమ్కో నిర్వాణ ధామ్ లే జానా హై. కానీ మనుషులకి ఏ ఒక్కరు బుద్ధిలో కూడా రాలేదు మమ్మల్ని నిర్వాణ ధామానికి తీసుకువెళ్ళండి అనేసి. ఎవరి బుద్ధిలోనూ రాలేదు. అప్నే ఘర్ మే జానా యా కోయి ఘర్ నహి సమజ్తే హై. అయితే మన ఇంటికి వెళ్ళడము అనేది ఇది ఎవరికి అర్థం కాలేదు. మన ఇల్లు అంటేనే ఆత్మల ఇల్లు అనేది ఎవరికి తెలియడం లేదు అంటారు బాబా. వహతో సమజ్తే హై జ్యోతి జ్యోతి మే సమా జాయేంగే నిర్వాణ ధామ్ తో రహనే కా స్థాన్ హై. మనుషులు అనుకుంటారు ఆత్మ జ్యోతి పోయి పరమాత్మ జ్యోతిలో కలిసిపోతుంది అనేసి. అంటే నిర్వాణ ధామంలో పోయి మనం నివాసం చేస్తాము అని అనుకుంటారు. ఆగే 60 वर्ष के बाद वानप्रस्थ लेते थे. यह జైసిక్ ఖాయిదా థా. మొదట ఏమి చేసేవాళ్ళంటే 60 సంవత్సరాలు అయినారు అంటే వయసు చాలు ఇంకా వానప్రస్థలో వెళ్ళిపోవాలనుకునేవాళ్ళు. అది ఒక నియమగా భావించేవాళ్ళు. హబీబీ ఐసే కర్తే. ఇప్పుడు కూడా మనుషులంతా అలాగే చేస్తూ ఉన్నారు. अब तुम समझा सकते हो कि వాణి సే పరేతో కోయి జా నహీ సక్తే. అయితే పిల్లలైన మనకు అర్థమైంది శబ్దాలకు అతీతంగా ఎవ్వరూ వెళ్ళలేరు. ఒక్క సమయము శరీరం వదిలినప్పుడు తప్ప మిగతా టైంలో వెళ్ళడానికి సాధ్యం కాదు అనేసి. ఇస్కే లియే తో బాప్ కో హీ బులాతే హై కి ఏ పతిత పావన బాబా ఆవో హమ్కో పావన్ బనాకర్ ఘర్ లే చలో. అందుకోసమే ప్రతి బిడ్డ కూడా భగవంతుని పిలుస్తూ వచ్చినారు. పతిత పావన తండ్రి రాండి, వచ్చి మమ్మల్ని పావనమైన ఇంటికి తీసుకువెళ్ళండి అనేసి. ముక్తి ధామే ఆత్మ వంక గర్హేన. ముక్తి ధామమే ఆత్మల ఒక ఇల్లు అయింది. తుమ్ బచ్చోं को और सुख धाम सती के लिए भी समझाया है वहाँ कौन रहते हैं. పిల్లలు అయినా మీకు సత్యయుగం గురించి తెలియజేయడం జరిగింది. అక్కడ ఎవరు ఉంటారు? కైసే వృద్ధి హోతీ హై. అక్కడ ఎలా వృద్ధి చెందుతారు?
అనేది పిల్లలకి బాగా తెలుసు అంటారు. ఆదం సుమారి కభీ కిసికో పతాని, ఇది సాధారణమైన మనుషులకి అర్థం కాదు, చాలా మందికి తెలీదు. ఎందుకంటే చాలా మంది ప్రశ్నిస్తారు, సత్యయుగంలో వికారాలే ఉండవు అని చెప్తారు కదా, మరి అక్కడ ఎలా వృద్ధి చెందుతారు అనేది చాలా పెద్ద డౌట్. బాబా చెప్తారు, ఎక్కడ కూడా దేవీ దేవతలకి అనేది ఎప్పుడూ కూడా వికారత్వముని చూపిరన్నమాట. అక్కడ అంతా పవిత్రతతో, సంకల్ప శక్తి, యోగ శక్తితోనే జన్మిస్తారు. और राम राज्य में कितनी సుఖత, రామరాజ్యంలో ఎంత సుఖం ఉండింది, ఎంత పవిత్రత ఉండేటువంటిది. బచ్చే ఆది కైసే జన్మ లేంగే, అయితే అడుగుతారు బిడ్డలు అక్కడ ఎలా జన్మ తీసుకుంటారు. సో అక్కడ ఒక పవిత్రత శక్తితోనే జన్మిస్తారు, అక్కడ యోగ శక్తితోనే జన్మిస్తారు, సంకల్ప బలముతోనే జన్మిస్తారు. వికారాలతో అంటే ఎక్కడ జన్మించేది లేదు. కుచ్ భీ నహీ సమస్తే, కానీ మనుషులకి ఏమీ అర్థమే కాదు. కోయి కి విద్వాన్ ఆచార్య పండిత్ నహీ హై, తో ఇస్ డ్రామా కే చక్ర కో కోయి సమझा నహీ. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద విద్వాంసులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, పండితులు ఉన్నారు, ఏ ఒక్కరు కూడా ఈ డ్రామా చక్ర రహస్యాన్ని తెలియచేయలేదు. 84 लाख का చక్ర హో కైసే సక్తా హై, అయితే మనుషులకి 84 జన్మల రహస్యమే తెలీదు, 5000 సంవత్సరాల సృష్టి చక్రమే తెలీదు అంటే ఇంకా 84 లక్షల చక్రం గురించి ఎలా చెప్పగలుగుతారు. కితనీ రాంగ్ బాతే హేనా, ఎన్ని రాంగ్ రహస్యాలన్నీ చెప్తూ ఉంటారు మనుషులు. బిల్కుల్ ఔరు సూతి హీ మూంజా హువా హై, అయితే బిల్కుల్ మనుషులు బుద్ధి కన్ఫ్యూజ్ అయిపోయి ఉంది అంటారు. బాప్ సమझाते हैं, అభి తుమ్ జాంతే హో బాప్ నే కర్మ అకర్మ వికర్మ కా సారా రాజ్ సమझाया है. అయితే భగవంతుడే వచ్చి మనకి ఇప్పుడు తెలియచేస్తున్నారు, మనం చేసేటువంటి కర్మ అకర్మ వికర్మాల ఒక గతి ఏమిటి అనేది తెలియచేస్తున్నారు. అంటే మనం చేసేటువంటి కర్మము అకర్మంగా ఉందా వికర్మంగా ఉందా. అకర్మం అంటేనే సుఖకర్మం, వికర్మం అంటేనే దుఃఖ కర్మం. సత్యమే తుమారే కర్మ అకర్మ హో జాతే, అందుకే సత్యయుగం అంటేనే సుఖధామము అంటారు. ఆరోగ్య ఐశ్వర్యాలు అన్ని సమృద్ధిగా ఉంటాయి. కారణం ఏమంటే అక్కడ చేసే ప్రతి కర్మము కూడా సుఖకర్మంగా ఉంటుంది. అయితే కలియుగంలో ఎందుకు ఇంత దుఃఖము, అశాంతి, అనారోగ్యము అంటే ఇక్కడ చేసే ప్రతి కర్మము వికర్మంగా ఉంది అంటారు. కారణం బుద్ధి తమో ప్రధాన బుద్ధి. వహా కోయి బూరా కర్మ హోతా హీ నహీ హై, అందుకే సత్య ధర్మంలో ఎప్పుడు కూడా చెడు కర్మం అనేది జరిగేదే లేదు అంటారు. అసలే కర్మ అకర్మ వచ్చాయి కాబట్టి అక్కడ ఏ కర్మం చేసినా అకర్మంగా అవుతుంది, సుఖ కర్మం అవుతుంది, అంటే పవిత్రమైన కర్మము అంటారు. యహ మనుష్య జోబీ కర్మ కర్తే వహు వికర్మ వచ్చాతే, కానీ కలియుగంలో చేసే ప్రతి కర్మము కూడా వికర్మ ఖాతాలో వస్తూ ఉంది. అందువల్లనే దాని కర్మ ఫలితం దుఃఖాన్ని, అశాంతిని అనుభవిస్తున్నారు. అభి తుమ్ జాంతే హో हम छोटे बड़े सबकी सारी दुनिया की వానప్రస్థ వస్తాయి. చాలా మంది చెప్తారనమాట, ఇక్కడ పోయేది అంతా కూడా ఏజ్ అయిన వాళ్ళే పోవాలా, చిన్న వాళ్ళు పోకూడదు అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ బాబా చెప్తున్నారు, బిడ్డలు మనకు ఇక్కడ బాగా అర్థమవుతుంది, చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మృత్యు అనేది ఎవరికి చెప్పి రాదు. అందరికీ కూడా ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ, చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ముసలోళ్ళకి యూత్కి అందరికీ కూడా ఇప్పుడు వానప్రస్థ స్టేజ్, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ పర్మనెంట్ అనేది లేదనమాట. మొదటంతా 60 సంవత్సరాల తర్వాతే వానప్రస్థ అనేవాళ్ళు, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వానప్రస్థ అని అంటారు బాబా. సో వానిసే పైచానే లియే, ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా శబ్దానికి అతీతంగా వెళ్లాల్సిందే. అయితే ఏ పతిత పావన ఆవో हमको आकर पति से पावन बनाओ, చెప్తారు కదా, హే పతిత పావన రాండి అనేసి, వచ్చి మమ్మల్ని అందరినీ కూడా పతితం నుండి పావనం చేయండి అనేసి. ఎవరిని పిలుస్తున్నాం, భగవాన్ని. परंतु जब तक पावन नई दुनिया नहीं है, यहाँ पति दुनिया में पावन तो कोई रह नहीं सके, ఎప్పటి వరకు కొత్త సృష్టి అంటే పావన ప్రపంచము రాదో అప్పటి వరకు ఈ పతిత ప్రపంచంలో పావనంగా ఉండేకే సాధ్యం లేదు. జో భీ పతి దునియా హై సబ్ ఖతం హో జానే, ఇప్పుడు ఏదంతా పతిత ప్రపంచం నడుస్తూ ఉందో ఇవన్నీ కూడా పూర్తి సమాప్తి కావాల్సిందే అంటారు. తుమ్ జాంతే హో హమ్కో ఫిర్ నయీ దునియా మే జానా కైసే చాయేంగే, ఇప్పుడు బిడ్డలైనా మనకు తెలిసి ఉంది, ఇప్పుడు మనం కొత్త ప్రపంచానికి వెళ్ళాలి, కానీ ఎలా వెళ్ళాలి
అనేది కూడా తెలుసుకోవాలి. ఏ సారీ నాలెడ్జ్, ఈ మొత్తం జ్ఞానం అంతా పిల్లల బుద్ధిలో తండ్రి నింపుతూ ఉన్నారు. యహీ నయీ నాలెడ్జ్ నయీ దునియా అమర్ లోక్ వా పావన్ దునియాకే లీ, భగవంతుని ఇస్తున్నటువంటి జ్ఞానం అంతా కూడా కొత్త జ్ఞానం, కొత్త ప్రపంచం, అమర లోకానికి, పావన ప్రపంచానికి వెళ్ళేదాని కోసమే అని చెప్తున్నారు. తుమ్ అభి సంగం పర్ బైటే హో, ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? కేవలం సంగమ యుగంలో కూర్చున్నారు. అంటే ఆదికి మరి అంతుకి మధ్య సమయంలో కూర్చున్నారు. ఏ భీ జాన్తే హో దూసరే జో భీ మనుష్య హై బ్రాహ్మణ్ నహి. అంటే బాబా చెప్తారు, బిడ్డలు ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ మనుషులు రెండో రకం ఉన్నారు, బ్రాహ్మణులు కాదు, మనుషులే అనేక రకాలుగా ఉన్నారు. ఓ కలియుగమే హై, హమ్ సబ్ హై సంగం పర్. బ్రాహ్మణ బిడ్డలు సంగమయుగంలో ఉంటే మిగతా మనుషులంతా కలియుగంలోనే ఉన్నారు. జా రహే హే సత్యుగమే, బరోబరి సంగమ యుగ హైనా. అయితే ఇప్పుడు వెళుతూ ఉన్నాం సత్యుగానికి. అయితే ప్రస్తుతానికైతే ఎక్కడ ఉన్నారు? వర్తమానంలో సంగమ యుగంలోనే. ఐహి స్వర్గ్, దాన్ని చెప్తారేమని? స్వర్గం అని చెప్తారన్నమాట. ఉన్కో సంగం నహి కహా జాతా హై, దానికే బాబా చెప్తారు స్వర్గాన్ని సంగం అని చెప్పరు. సంగం హై అభి, సంగం యుగము ఇప్పుడు మాత్రమే. దీన్నే పురుషోత్తమ యుగం అని కూడా చెప్తారు. పురుషోత్తమ యుగము అంటే ఉత్తమ పురుషులుగా అయ్యేటువంటి యుగం అన్నమాట. यह संगम युग सबसे छोटा है, इसको लीप युग कहा जाता है. బాబా చెప్తారు, బిడ్డలు ఇది సంగమ యుగము. సంగమ యుగం అంటే అన్నిటికన్నా చాలా చిన్న యుగం అన్నమాట. చిన్న యుగం అంటే దీని ఆయుష్ కేవలం 100 years అంతే. और जिसमें मनुष्य పాప ఆత్మ సే ధర్మ ఆత్మ బంతే. ఈ చిన్న యుగంలోనే మనుష్య ఆత్మలు పాపాత్మల నుండి ధర్మాత్మలుగా మారుతారు. ఇస్లే ఇస్కో ధర్మావు యుగ్ కహా జాతే, కాబట్టి ఇది ధర్మాత్మల యుగం అని కూడా చెప్తారు. కలి యుగమే సభీ మనుష్య అధర్మి వహా హై సభీ ధర్మాత్మ అవుతాయి. ఈ కలియుగంలో అందరు మనుషులు కూడా అధర్మీలుగానే ఉన్నారు. ఏది చేస్తామో మంచి అనుకున్నా అది అధర్మంగానే మారుతుంది, అధర్మమే తయారవుతుంది. దాని వల్లనే ఎక్కడ చూసినా ఈర్ష, ద్వేష, అసూయలు ఎక్కువైపోతున్నాయి, యుద్ధాలు కూడా మారిపోతూ ఉంది. బాబా చెప్తారు అక్కడైతే ఇలాంటివన్నీ ఏది ఉండదు, అక్కడ ధర్మాత్మలు మాత్రమే ఉంటారు. భక్తి మార్గ కా కితనా బడా ప్రభావ్ హై, భక్తి మార్గాని ప్రభావం ఎంత ఉంది. ఐసీ పత్తర్ కి మూర్తియా బనాతే జో దేఖ్నే కే హీ దిల్ ఖుష్ హో జాయే. బాబా చెప్తారు భక్తి మార్గంలో కూడా ఎంత ప్రభావం ఉంది. అనేక రాయి మూర్తులు అంటే విగ్రహాలని మూర్తిలుగా చెక్కి మరి అనేక రకాలైనటువంటి ఖుషిని, ఆనందాన్ని పొందుతూ ఉన్నారు మనుష్యులు. వహై పత్తర్ పూజ, కానీ దాన్ని రాయి పూజ అనే చెప్తారే కానీ అయితే నిజమైన చైతన్య దేవత అయితే కాదు కదా. శివుకే మందిర్ మే కితనా దూర్ దూర్ జాతే హై పూజా కే లియే. శివుడి ఒక మందిరం, శివాలయాలకి కూడా ఎంత దూరంగా వెళ్తారు పూజ చేయడాని కోసం. శివ కా చిత్రతో ఘర్ మే భీ రఖ్ సక్తే, శివుడి ఒక చిత్రాలను ఇంట్లో కూడా పెట్టుకుంటారు, కానీ ఇంట్లో ఎవరు కూడా పూజ చేసేది లేదు. ఎందుకు అంటే అది ఇల్లే, అది టెంపుల్లే అవుతుంది కాబట్టి. అందుకే బాబా చెప్తారు अब तुम्हारी आंखें खुली है बुद्धि के और కపట్ కులే హై. అయితే పిల్లలైనా మీ బుద్ధి ఇప్పుడు ఓపెన్ అయిపోయింది, బుద్ధిలో ఉన్నటువంటి కపటం అంతా వెళ్ళిపోతూ ఉంది అంటారు. యహ జ్ఞాన్ అబ్ బుద్ధి మే ఆయా హైనా, ఎందుకంటే ఇప్పుడు భగవంతుడిచ్చేటువంటి బుద్ధి మనకు పూర్తి జ్ఞానం నిండుకొని ఉంది కాబట్టి దానికే దీన్ని దివ్య బుద్ధి అని కూడా చెప్తారు. बाप ने नॉलेज दी है, परमपिता परमात्मा इस मनुष्य सृष्टि का बीज रूप ज्ञान का सागर है. పరమాత్ముడు మనకు జ్ఞాన సంపన్నంగా తయారు చేసి మరి పరంపిత పరమాత్ముడు ఈ మనుష్య సృష్టికే బీజ రూపుడైనారు. అందుకే అతన్ని జ్ఞాన సాగరుడు అని చెప్తాం, మరి జ్ఞాన సంపన్నుడు అని కూడా చెప్తాం. ఆత్మ భీ వహ్ నాలెడ్జ్ ధారణ కర్తి. భగవంతునిలో ఉన్న జ్ఞానాన్ని మన ఆత్మ కూడా ధారణ చేసి జ్ఞాన సంపన్నంగా అవుతూ ఉంది. ఆత్మ హీ ప్రెసిడెంట్ ఆది బంతే. మనుష్యతో దేహ అభిమాన్ హోనే కారణ్ దేహకి భీ మహిమ కర్తే రహేంగే. ఆత్మనే ప్రెసిడెంట్ అవుతుంది, ఆత్మనే ఎమ్మెల్యే అవుతుంది. మనుషులు
దేహ అభిమానంలో ఉన్న కారణం వల్ల మనుషులందరూ కూడా దేహాన్ని మహిమలు చేసుకుంటూ దేహ బిరుదులు ఇచ్చుకుంటూ ఉంటారు. అభి తుమ్ సమస్తే హో ఆత్మ హీ సబ్ కుష్ కర్తే. అయితే పిల్లలైనా మనకు తెలుసు అన్నీ చేసేది ఆత్మని, దేహం కాదు. तुम आत्मा 84 जन्मों का चक्र लगाई बिल्कुल ही दुर्गति को पाई हुई हो. ఆత్మని 84 జన్మల చక్రంలోకి వస్తూ ఆత్మని పూర్తి దుర్గతిగా అయిపోయి ఉంది. అభి హమ్ పతిత్ ఆత్మనే బాప్ కో పహచానా హై और बाप से వరస లే రహే హై. ఇప్పుడు మన ఆత్మనే భగవంతుని యథార్థంగా తెలుసుకుంది కాబట్టి తండ్రి నుండి వారసత్వం కూడా తీసుకుంటూ ఉన్నాము. ఆత్మకు శరీర్తో జరూర్ ధారణ కర్నీ పడే. అయితే ఆత్మ ఇప్పుడు తప్పనిసరిగా శరీరాన్ని ధారణ చేసే తీరాలి. శరీరం లేదు అనుకోండి, ఏ కర్మమైనా ఎలా చేస్తారు? శరీర్ బిగర్ ఆత్మయే కైసే బోలే. శరీరమే లేదు అంటే ఆత్మ ఎలా మాట్లాడుతుంది? కాబట్టి శరీరం కంపల్సరీ కావాల్సిందే ఆత్మకి. ఆత్మ లేదంటే శరీరం కూడా ఏమీ చేయలేపదు. कैसे सुने ఎలా వింటుంది, ఎలా మాట్లాడుతుంది? बाप कहते हैं मैं निराकार हूँ, मैं भी शरीर का आधार लेता हूँ. तुम जानते हो शिव बाबा इस ब्रह्मा तन से हमको सुनाते हैं. శివబాబా కూడాను నిరాకారుడే. అతను కూడా శరీరాన్ని ధారణ చేసి బిడ్డలకు అర్థం చేయిస్తారు. అదే విధంగా పిల్లలైన మనము శరీరాన్ని ధారణ చేయాలి. శివబాబా కూడా బ్రహ్మ ధారణ చేస్తున్నారా లేదా? బ్రహ్మ తనుని ధారణ చేసే అన్ని విషయాలు చెప్తున్నారు. అలాగే మన ఆత్మ కూడా శరీరాన్ని ధారణ చేసి అన్ని విషయాల్ని వింటుంది, మాట్లాడగలుగుతుంది కూడా. అందుకే బాబా ప్రతి విషయాన్ని అర్థం చేస్తారు. ఏ బాతే తుమ్ బ్రహ్మా కుమార్ కుమారియే సంచాతే. ఈ మాటలన్నీ కూడా బ్రహ్మా కుమార్ కుమారీలే అర్థం చేయించగలుగుతారు. తుమ్కో అబ్ జ్ఞాన్ మిలా హైనా. ఇప్పుడు పిల్లలైనా మీకు జ్ఞానం లభించి ఉంది కదా. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మకి స్థాపన హోతి హై. అయితే బ్రహ్మ ముఖాంతరంగా ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన చేయడం జరుగుతుంది. వహీ బాప్ రాజయోగ్ సిఖా రహే. అదే తండ్రియే బిడ్డలకు రాజయోగాన్ని కూడా నేర్పిస్తూ ఉన్నారు. इसमें पूछने की बात ही नहीं है. शिव बाबा हमको समझाते, फिर हम ब्राह्मण औरों को समझाते. అయితే ఇప్పుడు ఇక్కడ తికమక పడాల్సిన అవసరం ఏమీ లేదు. శివ బాబానే కూర్చొని బిడ్డలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మరియు అదే విషయాన్ని మనము కూడా అందరికీ అర్థం చేయించాలి అంటారు బాబా. అభి తుమ్ కహెంగే హమ్ పతిత్ సే పావన్ బన్ రహే. ఇప్పుడు పిల్లలైనా మీరే చెప్తూ ఉన్నారు, పతీతం నుండి పావనంగా అవుతూ ఉన్నాం. యహ్ ఔర్ కోయి భీ నహీ జాన్తే. ఈ విషయాలు ఇంకెవరికి తెలియదు అంటారు బాబా. బల్ రావణ్కి ఎపిసోడ్ చలాతే పరంతు కుచ్ భీ సమజ్తే నహీ. బాకీ రావణాసుడి యొక్క పెద్ద పెద్ద చిత్రాలన్నీ పెట్టి కాలుస్తూ ఉంటారే కానీ వాటి అర్థం అయితే ఎవరికీ తెలియదు. సీతకు రావణ్నే లే గయా యహ్ కియా యహ్ కితనీ ఖతాయే బయట లిఖీ హై. మనుషులు సీతని రావణాసుడు వచ్చి తీసుకుపోయినారు అని, అట్లా చేసినారు ఇలా చేసినారు అని రకరకాలైన కథలు కూర్చొని రాస్తూ ఉంటారు. జబ్ బైట్కర్ సున్తే తో రో లేతే. ఎప్పుడు వారి కథ జరిగిన కథ సీతమ్మ కథలు వింటూ ఉంటారో రావణాసుడు చేసినటువంటి కర్మాల్ని గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటారు చాలా మంది మనుషులు. అయితే వాస్తవంగా ఏమి దాని అర్థం అనేది తెలియకుండా మనుషులు దాని కథలు రకరకాల రూపంలో రాస్తూ ఉన్నారు. వహై సబ్ దంత కథాయే. ఇవన్నీ కూడా బాబా చెప్తారు దంత కథలు అంటే కల్పించుకొని రాసే కథలు అంటారు. బాబా హమ్కో వికర్మచీత్ బనానేకే లియే సమझाते. బాబా ఇప్పుడు మనని వికర్మచీతలుగా చేసేటువంటి దానికే అర్థం చేయిస్తున్నారు. ప్రతి బిడ్డని కూడా బాబా వికర్మచీతలుగా తయారు చేస్తూ ఉన్నారు. అయితే మామేకం యాద్ కరు. దానికోసమే మనం ఎటువంటి వికర్మము చేయకూడదు అనే దానికి ఒక్క తండ్రి తలంపులోనే నిరంతరం ఉండాలి. కహీ భీ బుద్ధి నహీ లగావో. శివ బాబానే హమ్కో అప్నా పరిచయ దియా. కాబట్టి ఇప్పుడు సత్యమైన మార్గం లభించి ఉంది, సత్యమైన తండ్రి పరిచయం దొరికింది. కాబట్టి మన బుద్ధి ఎటువైపు పోకుండా చూసుకోవాలి. మనకు శివబాబానే వచ్చి తన పరిచయాన్ని ఇచ్చినారు కాబట్టి దాన్నే యథార్థంగా ఇంకా లోతులోకి పోయి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ అయితే బయట విషయాలపైన బుద్ధి పోకూడదు.
పతిత పావన్ బాప్ ఆకర్ అప్నా పరిచయ దేతే. సాక్షాత్ పతిత పావనుడైన ఆ పరమేశ్వరుడే వచ్చి తన పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. तुम समझते हो कितनी मीठा बाबा है जो हमको स्वर्ग का మాలిక్ బనా రహే హే. బిడ్డలు మీకు తెలుసు కదా ఎంత మధురమైన తండ్రి స్వర్గానికే మాలికగా చేస్తూ ఉన్నారు బాబా వచ్చి. శాంతి. मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. नमस्ते नमस्ते नमस्ते. शुक्रिया बाबा. धारणा के लिए मुख्य सर कर्म అకర్మ और వికర్మ की गति को जान శ్రేష్ఠ కర్మ करने हैं. మనం చేసేటువంటి కర్మం అకర్మ వికర్మ మరియు కర్మాల యొక్క గతిని తెలుసుకొని శ్రేష్ఠ కర్మాలే చేయాలంటే మనం చేస్తున్నటువంటి కర్మం శ్రేష్ఠ కర్మంగా ఉందా లేదా వికర్మంగా ఉందా, ఈ గతి అంటే వీటి యొక్క రహస్యాన్ని తెలుసుకొని శ్రేష్ఠ కర్మాలే చేయాలి. జ్ఞాన దాన్ కర్ और ధర్మాత్మ బన్నా హే. జ్ఞాన దానం ఎంత చేస్తారో అంత ధర్మాత్మలుగా అవుతారు. రెండో పాయింట్ यह वानप्रस्थ अवस्था है. इस अंतिम घड़ियों में पावन बनकर पावन दुनिया में जाना है. ఇప్పుడు ప్రతి ఒక్కరిది వానప్రస్థ అవస్థ కాబట్టి ఈ అంతిమ గడియలో పావనంగా పావన ప్రపంచానికి వెళ్ళాలి. పావన్ బన్నే కా మెసేజ్ సబ్కో దేనా. అందరికీ కూడా పావనమయ్యేటువంటి సందేశమే చేర్చాలి. ప్రతి ఒక్క ఇంటికి పై తలుపు తట్టి పరమాత్మని యొక్క మెసేజ్ సందేశాన్ని చేర్చాలి అంటారు. వరదానం घबराने की डांस छोड़ सदा खुशी की डांस करने वाले మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ. గాబరా పడే డాన్స్ ను వదిలేయాలి. చిన్నదానికి పెద్దదానికి కొన్ని సమయాల్లో గాబరా పడిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. కాబట్టి ఆ డాన్స్ వదిలి సదా ఖుషి డాన్స్ చేస్తూ ఉండాలి. ఖుషి డాన్స్ చేసేటువంటి వాళ్ళే మాస్టర్ జ్ఞాన సంపన్నులుగా అవుతారు. जो बच्चे मास्टर नॉलेजफुल है वह कभी घबराने की डांस नहीं कर सकते. ఎవరైతే మాస్టర్ జ్ఞాన సంపన్నంగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు గాబరా పడే డాన్స్ చేయరు, మరి ఎప్పుడు భయపడే డాన్స్ కూడా చేయరు అన్నమాట. सेकंड में सीढ़ी नीचे सेकंड में ऊपर. अब यह संस्कार चेंज करो तो बहुत फास्ट हो जाएंगे. బాబా చెప్తారు సెకండ్ లో మెట్లు ఎక్కడం, సెకండ్ లో దిగడం, సెకండ్ లో పైన సెకండ్ లో కింద, ఈ సంస్కారం ఇప్పుడు కొంచెం చేంజ్ చేసుకోవాలి అంటారు బాబా. కింద పైన ఇంకా స్థితి అనేది అంటే మెట్లు ఎక్కి దిగేది పెద్ద మాట కాదు. ఇక్కడ మెట్లు అంటే బాబా చెప్తారు మానసిక స్థితి, ఆంతరిక స్థితి అన్నమాట. అంటే మన స్థితి మన యోగ గతి అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఎంతెంత మన స్థితి స్పష్టంగా ఉంది అనే దానికి ఇంకా అప్ అండ్ డౌన్ అవుతానే ఉంది. అంటే చిన్న చిన్న పరిస్థితులు వచ్చినాయంటే గాబరా పడడం, భయపడడం, టెన్షన్లోకి రావడం, మరి వెంటనే సెకండ్ లో చేంజ్ కావడం, ఇలా కాకుండా ఈ సంస్కారాన్ని ఇప్పుడు కొంచెం చేంజ్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్ గా మనం ముందరికి వెళ్ళగలుగుతాము. సదా ఏకరస్గా ఉండాలి. सिर्फ मिली हुई अथॉरिटी को नॉलेज को परिवार के और सहयोग को यूज करो. దొరికినటువంటి అథారిటీని భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని మరి పరివారాన్ని యొక్క సహయోగాన్ని యూజ్ చేసే విధానం కూడా తెలుసుకోవాలి. లేదనుకో చాలా మంది స్వతంత్రంగా నేను నడవాలా, స్వతంత్రంగా జీవించాలా అనుకుంటూ ఉంటారు. కాబట్టి అక్కడే దెబ్బతింటూ ఉంటారు. కాబట్టి పరివారం ఉన్నారు అంటే సహయోగము తీసుకోవాలా, భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని కూడా బుద్ధి ద్వారా యూజ్ చేయాలి, మరి లభించిన అథారిటీని కూడా కాపాడుకోవాలి. దానికి బాబా చెప్తారు బిడ్డలు వీటిని వాడుకునే విధానం కూడా తెలుసుకోండి. और बाप के हाथ में हाथ देकर चलते रहे तो खुशी की डांस करते रहेंगे. భగవంతుడి చేతిలో చేయి వేసి నడుస్తూ ఉన్నామంటే నిరంతరం ఖుషి డాన్స్ చేస్తూనే ఉంటారంటే మీ మనసు ఖుషిగా తేలికగా ఎగురుతూ ఉంటుంది. గబరానేకి డాన్స్ హోనే సక్తి. అప్పుడు భయపడాల్సినటువంటి అవసరము ఉండదు, గాబరా పడే అవసరము ఉండదు. లేకిన్ जब माया का हाथ पकड़ लेते हैं तो वह डांस होती है. ఎప్పుడు మాయ చేతిని భగవంతుని చేతికి బదులు మాయ చేయిని పట్టుకుంటారో అప్పుడే మీరు గాబరా పడే డాన్స్ చేస్తారు, భయపడే డాన్స్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఎవరి చేతనైతే పట్టుకున్నారు
కానీ ఎవరి చేయిని పట్టుకున్నాను అనేది గమనిక ఉండాలి అంటారు. స్లోగన్, जिनका संकल्प और कर्म महान है वह मास्टर सर्वशक्तिमान है. బాబా చెప్తారు, ఎవరి సంకల్పం మరి కర్మం మహానంగా ఉంటుందో వాళ్ళే మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతారు. శాంతి. కాబట్టి ఈరోజు చాలా మంచి విషయాలు బాబా తెలియజేస్తున్నారు కాబట్టి దాన్ని ధారణ స్వరూపంలో తీసుకురావాలి. నువ్వే నా లోకం, నువ్వే నా గమ్యం, నామది జీవన రాగం, నువ్వే నా భావం, నువ్వే నా లోకం, నువ్వే నా గమ్యం, నామది జీవన రాగం, నువ్వే నా బాబా, నువ్వే నా లోకం. జన్మాంతర పరివేదనలో దొరికిన ఆనందం, దొరికిన ఆనందం, నేను తెలుసుకున్న నాటి నుండి లేదికే తాపం, లేదికే తాపం, నా కన్నుల విరిసింది ఈ సంయోగానందం, నామది జీవన రాగం, నువ్వే నా భావం, నువ్వే నా లోకం. వసుధ కురిసిన స్నేహమే ఈ నవహరితం, ఈ నవహరితం, పరిమళామృత పరవశమే ఈ వసంతం, ఈ వసంతం, ఈ అనుభూతులు తలపులంతో మధురం, నామది జీవన రాగం, నువ్వే నా భావం, నువ్వే నా లోకం. కోరిక నాలో
నదులం మామది జీవన రాగం నువ్వే నా భావం నువ్వే నా లోకం నువ్వే నా గమ్యం నామది జీవన రాగం నువ్వే నా భావం నువ్వే నా లోకం